ఎంఎస్ఎస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాల విషయానికి వస్తే, మన దేశ ఉపరాష్ట్రపతి 15వ ఉపరాష్ట్రపతిగా పొన్నుస్వామి రాధాకృష్ణన్ గారు నిన్న పదవి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ యొక్క కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. మొత్తాన్ని మీద గత 15-20 రోజుల నుంచి ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికలు తదితర అంశాలకు సంబంధించినటువంటి వార్తలు మాత్రం నిన్నటితోని ఈ యొక్క ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి వార్తలు ముగిశాయి అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయొచ్చు. మిత్రులారా, ఈ యొక్క వార్తను అన్ని దినపత్రికల్లో ప్రధాన పేజీలో ఈ వార్తను మనం ఈరోజు చూడవచ్చు. ఇక 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించి ఇప్పటి నుంచే ఒక కార్యాచరణ ఉండాలి. మరి బాసర నుంచి భద్రాచలం వరకు అన్ని ప్రధాన ఆలయాల్లో సుమారు ఒక 2 లక్షల మంది భక్తులకు సౌకర్యాలు ఉండాలనేటువంటి నేపథ్యంలో సీఎం నిన్న కొంతమంది అధికారులతోని ఒక రివ్యూను కూడా ఏర్పాటు చేసినటువంటి వార్త కూడా ఈరోజు అన్ని దినపత్రికల్లో ప్రధానంగా మనం ఈరోజు చూడొచ్చు. మిత్రులారా, ఔటర్ రింగ్ రోడ్డు త్రిబులార్కు మధ్యలో ఒక 3 పెద్ద టర్మినల్స్ ఉండాలి అనేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు మరి హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి మేడ్చల్ సమీపం డబీర్పూర్లో ఒక టర్మినల్, అదేవిధంగా జుక్కల్లో ఒక టర్మినల్, వట్టి నాగులపల్లి పటాన్చెరు సమీపంలో సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వట్టి నాగులపల్లి ఈ యొక్క 3 టర్మినల్ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు ఒక ప్రణాళిక, ఒక భూమి సేకరణ తదితర సంబంధించినటువంటి ఒక కార్యాచరణకు సంబంధించిన నిన్న అధికారులతో ఉన్నటువంటి ఒక సమావేశం కూడా జరిగిందనేటువంటి వార్త కూడా మరి ఈరోజు అన్ని దినపత్రికల్లో ప్రధానంగా ఈ యొక్క అంశాన్ని మనం చూడవచ్చు. మిత్రులారా, ఇక వెలుగు దినపత్రిక ప్రధాన వార్తా విషయంకి వస్తే, నేడు రేపు భారీ వర్షాలు అనేటువంటి ప్రధానమైనటువంటి శీర్షిక ఈరోజు వెలుగు పత్రికలో కనిపిస్తూ ఉంది. మరి గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇప్పటికే పొంగి పొర్లుతున్నటువంటి వాగులు, వంకలు, చెరువులు, మరి రోడ్లన్నీ తెగిపోయినటువంటి దృశ్యాలు, మరి ఏ జిల్లాలో ఎంత వర్షపాతం కురిసింది, మరి యొక్క భారీ వర్షాలకు రైతులు నష్టాలు అనేటువంటి తదితర అంశాలకు సంబంధించి మొత్తాన్ని మీద ఈ యొక్క భారీ వర్షాలకు సంబంధించినటువంటి విషయాలకు ఈ యొక్క వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి విషయం సంబంధించి ఈరోజు ప్రధానంగా ఈ యొక్క వెలుగు పత్రికలో ప్రధానంగా కనిపిస్తాను. మిత్రులారా, ఇక ఇదే వెలుగు పత్రికలో నేపాల్ ప్రధానమంత్రిగా సుశీల కర్కే వారి చేత ప్రెసిడెంట్ పౌడెల్ గారు నిన్న ప్రమాణ స్వీకారం చేయించినటువంటి వార్త కూడా ఈరోజు వెలుగుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి అన్ని పత్రికలలో ఈ యొక్క వార్త ఉంది. మిత్రులారా, గత వారం రోజుల నుంచి నేపాల్లో జరుగుతున్నటువంటి రాచరికపు
వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి మంత్రుల ఇళ్లకు నిప్పుపెట్టడం, రాస్తా రోకోలు, ధర్నాలు, సుమారు 20 నుంచి 30 మంది చనిపోవడం, 500-600 మందికి గాయాలు కావడం, ఇటువంటి పరిణామాల్లో మరి నిన్న మాత్రం మరి కొత్త ప్రధానిగా సుశీల కర్కే గారు నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి వార్త ఈరోజు అన్ని దినపత్రికల్లో చూడొచ్చు. ఇక ఇదే పత్రికలో గ్రూప్ 2 పరీక్షలపై ఏం చేద్దాం అనేటువంటి ఒక సబిలిటీతో కూడినటువంటి వార్త కూడా ఈరోజు ఈ పత్రికలో కనిపిస్తోంది మిత్రులారా. ఇక ఆంధ్రజ్యోతి పత్రిక విషయానికి వస్తే కర్ణాటకలో మళ్ళీ కులగణన, సీఎం సిద్ధరామయ్య అనేటువంటి వార్త ఈరోజు ప్రధానంగా ఈ పత్రికలో కనిపిస్తోంది మిత్రులారా. ఇక రాష్ట్ర రవాణా శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి వాహనం వెనుక 2 వీలర్ నుంచి మొదలు పెద్ద వాహనం, లారీ, ట్రక్ వరకు ఒక రేడియం స్టిక్కర్లు ఉండాలి, తప్పనిసరి చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నట్టు, తొందరలోనే ఈ యొక్క నియమం అమలు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ ఒక ప్రణాళిక రూపొందించిందనేటువంటి విషయం ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా చూడొచ్చు మిత్రులారా. అదేవిధంగా సాదా బైనాంపై మరి ఏం చేద్దాం అనేటువంటి విషయం మరి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల 9 లక్షల దరఖాస్తులు వచ్చినటువంటి విషయం మీకు తెలిసిందే. మరి నిన్న సీఎం కూడా సిసిఎల్ కమిషనర్ లోకేష్ కుమార్తో మరి ఈ యొక్క విషయాన్ని చర్చిస్తూ కొంతమంది అధికారులతోని ఒక అభిప్రాయం కూడా తీసుకునేటువంటి విషయంగా ఈ ఒక రివ్యూ సమావేశం కూడా ఈ యొక్క పత్రికలో ప్రధానంగా వార్త చూడొచ్చు మిత్రులారా. ఇక ఇదే పత్రికలో ఫీజు బకాయిల నేపథ్యంలో ఉన్నత విద్యా సంస్థలు 15 నుంచి బంద్ అనేటువంటి ఒక వార్త కూడా ఈ పత్రికలో మనం చూస్తున్నాం మిత్రులారా. ఇక ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలో పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఈ యొక్క వారసత్వ అంటే ఒక రాజకీయ నాయకుని వారి కుమారులే పదవులు అనుభవిస్తున్నారు, ఏ శాతం అనుభవిస్తున్నటువంటి విషయానికి సంబంధించినటువంటి ఒక ప్రధాన వార్త ఉంది. ఇక పార్లమెంట్లో మాత్రం 31% మరి వారసులు ఉన్నట్టు ఒక వార్త కూడా ఉంది. మరి వివరణాత్మకంగా చూద్దాం మిత్రులారా. ఇక నమస్తే తెలంగాణ వార్త విషయానికి వస్తే ఎల్లుండి నుంచి కాలేజీలు బంద్ అనేటువంటి ప్రధాన శీర్షికతోని ఈరోజు ఈ పత్రికలో ప్రధాన వార్త చూడొచ్చు. ఈరోజు ఈనాడు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం, హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్తో ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ముర్ము గారు అనేటువంటి ఫోటోతో ఉన్నటువంటి వార్త చూడొచ్చు మిత్రులారా. ఇక ప్రధాని మోదీతో సిపి రాధాకృష్ణన్ కరచాలనమైనటువంటి వార్తగా చూడొచ్చు. ఇక హైదరాబాద్ చుట్టూ 3 రైల్వే టెర్మినల్లు, ఔటర్ కు రీజనల్ రింగ్ రోడ్ కు మధ్యలో నిర్మాణాలు, దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపిన అధికారులు. ఇక మరి ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ చూడొచ్చు. నాగలపల్లి టెర్మినల్ ఇది పటాన్చెరుకు ఒక 15 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇక డబీర్పూర్ టెర్మినల్ ఇది మేడ్చల్కు ఒక 2-3 కిలోమీటర్ల ఉంటుంది. ఇక జుక్కల్ టెర్మినల్ ఇది సంగారెడ్డికి దగ్గర ఉంటుంది. మొత్తాన్ని మీద ఈ యొక్క టెర్మినల్ కనుక ఏర్పాటైతే సుమారు ఒక 50 నుంచి 100 ఎకరాలల్లో మరి రైల్వే అధికారులు ఆ యొక్క భూమిని తీసుకొని బాగా అభివృద్ధి కూడా చేస్తున్నటువంటి వార్త యొక్క సారాంశం మిత్రులారా. దక్షిణాది కుంభమేళాల గోదావరి పుష్కరాలు, బాస నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధి అనేటువంటి సీఎం నిన్న రివ్యూ చేసిండు. ఒకే రోజు 2 లక్షల మంది వచ్చిన ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు, శాశ్వత ప్రాతిపదికన పనులు సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఇక డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్ధతిలో ఎస్ఎల్బిసి సొరంగం పనులు అనేటువంటి వార్త ఒకటి ఈ విధంగా ఉంది. ఇక మంజిరాపై రబ్బర్ డ్యామ్ అనేటువంటి కామారెడ్డి జిల్లాలో ఒక రబ్బర్ డ్యామ్ ఒకటి కట్టేటువంటి ఆలోచన ఉంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఈరోజు వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇందులో నేడు రేపు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్, ఉరుములు మెరుపులు బలమైన గాలులుగా వీచే అవకాశం అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది మిత్రులారా. మరి రైతు సోదరులు కూడా గమనించాలి, ఎందుకంటే మరి రొటీన్గా మనం ఇక వార్తలు చెప్తున్నాం. మరి భారీ వర్షాలు ఉన్నాయట, మరి రైతులు కూడా మరి చూసి
ప్రయాణం కానీ, కొన్ని పనులు కానీ, కొత్త పనులు కానీ ఏమైనా వాయిదా వేసేటువంటి వేసుకోండి. మరి చేసేటువంటి పనులు వర్షాలకు కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు కూడా, మరి వాళ్ళు చేసేటువంటి పనులు తొందరగా చేసుకోవాలని చెప్పేసి మరి మా పరంగా వాతావరణ శాఖ అధికారుల సూచన. ఇందిరమ్మ చీరలు రెడీ, పంపిణీకి సిద్ధంగా 50 లక్షల శారీస్ అనేటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది. ఇక అల్బేనియాలో ఏఐ మంత్రి, అల్బేనియాలో దేశం తమ ప్రభుత్వంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మినిస్టర్ను నియమించింది. ఇలా ఒక వర్చువల్ మినిస్టర్ను నియమించడంలో ప్రపంచంలో ఇది మొదటిసారి. ఈమెకు డియల్లా అని పేరు పెట్టారు. అంటే డిఎల్బి అనే అల్బేనియన్ భాషలో సూర్యుడు అని అర్థమైనటువంటి మాట. ఇక రాబో కాలంలో మిత్రులారా ఏఐ టెక్నాలజీ మరి విరివిగా వాడతారు. ఏఐ టెక్నాలజీ అంటే ఒక మనుషులు తరానే మాట్లాడేటువంటి తీరు. ఈ యొక్క సరికొత్త టెక్నాలజీ రాబో కాలంలో మొత్తం ఈ యొక్క టెక్నాలజీ ఎక్కువగా ఉపయోగిస్తారు. దక్షిణ భారత కుంభమేళగా గోదావరి పుష్కరం అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక కాళేశ్వరం పై సిబిఐ నో రెస్పాన్స్ అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక గ్రూప్ 2, 3 పై ఏం చేద్దాం అనేటువంటి టీజీపీఎస్పీ సమాలోచనలు అంటే వార్త ఈ విధంగా ఉంది. ఇక మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి, ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నాం, మంత్రి వివేక్ వెంకటస్వామి అంటున్నటువంటి వార్త. ఇక కర్ణాటకలో మళ్ళీ కులగణన సిద్ధమయ్యే వార్త. నేడు మణిపూర్ కు మోదీ అనేటువంటి వార్త. 15 నుంచి ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు బంద్ అయినటువంటి వార్త. పీజీ అడ్మిషన్ లో స్పోర్ట్స్ కోట అనే వార్త ఈ విధంగా ఉంది. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి విషయాలు చూద్దాం. కర్ణాటకలో మళ్ళీ కులగణన, జీతంతో పాటు ఎమ్మెల్యేల నిధిలో 10% కమిషన్. ఇక జీతం మస్తు తీసుకుంటారు, ఒక్కొక్కరు 3-4 లక్షలు తీసుకుంటారు, మళ్ళీ 10% కమిషన్ కూడా తీసుకుంటారట ఎమ్మెల్యేలు. ఈ 5 సంవత్సరాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏమో ఇగో ఈ విధంగా తీసుకుంటారు. మరి ఇక దునియా మళ్ళా ఏ అదున్నా కూడా వీళ్ళకు వాటాలు. త్వరలో భారత్ కు ట్రంప్ అయినటువంటి వార్త ఒకటి ఈ విధంగా ఉంది. ఇక అఫిడవిట్పై ఏం చేద్దాం, సాదా బైనామాల దరఖాస్తు పరిష్కారం, సిసిఎల్ఏ నిబంధనలపై తర్జన భర్జన. ఇక భూభారత చట్టంలో లేని 3 కొత్త అంశాల నిబంధనలకు పేర్కొన్న సిసిఎల్ఏ అఫిడవిట్ సేకరించడం తలనొప్పిగా మారుతున్న రెవెన్యూ యంత్రాంగం, అమలు చేయాలా వద్దా సందిగ్ధం. మరి ఇంకా బాసర్ నుంచి భద్రాచలం దాకా శాశ్వత ఘాట్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు శాశ్వత ప్రాతిపదికనైనటువంటి వార్త. మొత్తాన్ని మీద మిత్రులారా ఈ యొక్క సాదా బైనాం అంటే అంత ఈజీ కాదు. ఇదొక గతంలో స్టాంప్ డ్యూటీ చెల్లించలేని పరిస్థితిలో కొంతమంది పెద్ద మనుషుల సమక్షంలో రాసుకున్నటువంటి పత్రాలే ఈ సాదా బైనామాలు. మరి వీటిని అమలు చేయాలంటే చూస్తే ఇది చాలా మాట్లాడడానికి చాలా ఈజీ ఉంటుంది. కానీ ఒక్కొక్క సాదా బైనా మీద 2-3 ఎకరాలు రాసుకున్నా కూడా ఈరోజు నగర శివారుకు ఒక 15 నుంచి 20 కోట్ల రూపాయల ఎకరం భూమి మరి అమలు చేయాలంటే ఈ కాస్తులో ఉన్నారు, మరి పొజిషన్లో ఉన్నారు. మరి పొద్దుగల మరి అప్పటికే ఆ యొక్క భూములు వేరే వారు రిజిస్ట్రేషన్ చేసుకొని వారు సాగు చేస్తున్నట్టు, వారు విక్రయాలు చేస్తున్నట్టు అనేకం ఒక 60 నుంచి 70% ఇది ఒక రెవెన్యూ. కొంతమంది ఆర్డీఓల గారితో మరి రిటైర్డ్ ఒక జేసీలతో మాట్లాడితే వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే మిత్రులారా, గతంలో సాదా బైనామా కింద చేసినటువంటి యొక్క భూములు ఈ 15-20 సంవత్సరాల కిందనే రిజిస్ట్రేషన్ అయినాయి. వేరే వారి పొజిషన్లో కూడా వెళ్ళిపోయింది, వేరే వారి చేతులకు వెళ్ళిపోయి ప్లాట్లుగా కూడా మరి ఈరోజు వేల మంది కొనుగోలు చేసినటువంటి వార్తలే ఉన్నాయి. ఇవి అమలు చేయాలంటే మాత్రం ఇది అంత ఆషామాషి కాదు. ఇది మరి ప్రభుత్వం మాత్రం సాదా బైనామాకు తెరదించినటువంటి విషయం ఉంది, కానీ ఇది అమల్లో మాత్రం అంత ఈజీ కాదనేటువంటి వారు మాత్రం అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తాన్ని మీద ఏదైనా కూడా మరి భవిష్యత్తులో ఈ యొక్క సాదా బైనామా విషయం ఎట్లా ఉంటుందో మరి చూస్తే కానీ మనకు తెలియదు మిత్రులు. లోక్సభలోని వారసులు ఎక్కువ, 543 మంది ఎంపీల్లో 31% మంది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల వారే. దేశంలోని అసెంబ్లీలో 20%, శాసన మండలిలో 22%. ఏపీలో 8, తెలంగాణలో 11 మంది ఎంపీలే వారసులు. పురుషుల కన్నా మహిళల్లోనే అధికం. ఏడీఆర్ నివేదిక, జాతీయ పార్టీలో కాంగ్రెస్ లో వారసులు ఎక్కువ అని వెల్లడి అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది మిత్రులారా. తన యొక్క వారసుల విషయానికి వస్తే ఇక ఒకసారి రాజకీయంలోకి అడుగు పెడితే సరి, ఇక తండ్రి అడుగు పెట్టగానే కొడుకు రాజకీయంలో మెల్లమెల్లగా రాజకీయంలో చేస్తారు. ఇక చిన్న కౌన్సిల్ నుంచి మొదలు పెడితే ఇక ఎమ్మెల్యే, ఆ తర్వాత మంత్రి, ఆ తర్వాత పార్లమెంట్కు.
ఇక వేరే వారికి మాత్రం అవకాశమే ఉండదు. ఇక వాళ్ళ జీవితం మొత్తం ఈ రాజకీయాలనే ఉంటుంది. ఇక కొత్త వ్యక్తికి ఏముండదు. ఇక ప్రసంగాలలో మనం చెప్తారు ఏంటంటే మస్తు చెప్తారు, మరి వేరే వారికి అవకాశం ఇస్తాం, ఇక బీద ప్రజలకు అవకాశం ఇస్తాం, ఆ వర్గానికి ఇస్తాం, ఈ వర్గానికి ఇస్తాం అని చెప్తారు. కానీ మరి ఒక నివేదిక ఉంది, ఆ నివేదికలో 31% మంది మాత్రం వారసులు అంటే ఇది మామూలు విషయం కాదు. మరి ఒకసారి డెప్త్గా మనం ఆలోచన చేస్తే తెలుస్తుంది. మరి ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ వారి యొక్క వారసుల యొక్క హిస్టరీ తీస్తే ఇక సామాన్య ప్రజలు మాత్రం ఎంత దూరంలో ఉన్నారో అంత దూరంలో ఉంటారు వాళ్ళు. ఇక వీరు మాత్రం వాళ్ళ కొడుకులు, మన్మలు, కోడన్లు మొత్తాన్ని మీద వాళ్ళ కుటుంబ సభ్యులే రాజ్యం వెళ్తుంటారు. ఈ పరిస్థితి మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉందట మొత్తం సుమారు. మరి ఈ విషయానికి వస్తే ఈ యొక్క ప్రజలకు కూడా ఇది విషయం తెలియాలనేటువంటి విషయం కూడా మరి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇకసాట్ ప్రతినిధులతో మాట్లాడుతున్న తుమ్మల నాగేశ్వరరావు 27,650 టన్నుల యూరియా మాత్రం 4 రోజుల్లో వస్తుందని చెప్తారు. ఇక పట్టపగలు సినిమా పక్కిలో దారి దోపి 40 లక్షలు చోరైనటువంటి వార్త, బ్యాంకులు 5 లక్షలు కాల్ చేసిన బాలుడు అనేటువంటి వార్త. ఇక ఈరోజు నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి వార్త చూద్దాం. పట్టపగలి దారితోపిడి పోలీసు ఉద్యోగాల జంగు సైరనటువంటి వార్త. ఇక మేడారంలో అపచారం రాసినందుకు నమస్తే తెలంగాణపై చిందినటువంటి వార్త. ఇక ఇట్లా ఉంది. ఎమ్మెల్యే చోరీ మాట్లాడావేమి అనేటువంటి రావులు సిగ్గుపడు అనేటువంటిది కేటీఆర్ సంబంధించిన వార్త. ఇక మా ప్రభుత్వం మళ్ళీ వస్తుందో లేదో జూపాలి అంటున్నటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక రైతు కోసం చూపినందుకు టీనిస్ ప్రతిపై అక్రమ కేసు అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక యూరియా కొరతపై కన్నెర్ర అనేటువంటి వార్త. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వార్తాపత్రికల్లో మీకు చదివినిపించేటువంటి ప్రయత్నం చేశాం. మిత్రులారా, మా యొక్క ఎంఎస్ న్యూస్ మాత్రం చాలా బాగా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. చాలా సంతోషం. మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారం. మరి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేస్తారని ఆశిస్తూ మీ మండల సంజీవ్.